పెళ్ళనేసరికి నీకింత సిగ్గొస్తుందని నేను అనుకోలేదే. అది దీనికోసం ఇల్లంతా వెతుకుతున్నాను. ఇక్కడుంటే మరో చోట ఎలా దొరుకుతుంది? దాకటి నుంచి వెతుక్కుంటున్నానమ్మా. నా తల్లి నా తల్లి నా తల్లి నా తల్లి. రామ రామ కృష్ణ కృష్ణ కృష్ణ. బహుశా ఇది నీ జీవితంలో మరుపురాని రోజు, అవునా? అవును సార్. నీకు డైరీ రాసే అలవాటు ఉందో లేదో నాకు తెలియదు కానీ సినిమా ఇండస్ట్రీ మాత్రం సత్య అనే అమ్మాయి హీరోయిన్ గా సెలెక్ట్ అయిన రోజు అని సువర్ణాక్షరాలతో రాసుకుంటుంది. అదే నిజమైతే మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను సార్. ఒకవేళ నువ్వు మర్చిపోయినా గుర్తు చేయడానికి నేను ఉన్నానుగా. పెళ్లి కుమార్తెను తీసుకురండి. సునంద, వెళ్ళి సత్యం తీసుకురా. రావే సత్య, త్వరగా రామ్మా. అరే రమ్మంటుంటే రామ్మా. ఇదేదో అపశకునులా ఉందే. అద్దం మొక్కలు గుచ్చుకుంటాయి. నువ్వు కదలకు సత్య, నేను తీస్తాను. ఏంటి రాధిక ఇది? నువ్వు ఇలా ఉన్నావేంటి? సత్య ఎక్కడికి వెళ్ళింది? చెప్పు రాధిక, సత్య ఎక్కడా? అది అది అక్క. చెప్పవే. అమ్మా, అక్క బయటికి వెళ్ళింది. ఏదో పనుందంట. తన ప్లేస్ లో నన్ను కూర్చోపెట్టింది. నువ్వు మహేష్ బాబుతో నటించబోయే నీ మొదటి సినిమాకి పెట్టుబడిగా ఎన్ని లక్షలు తెచ్చావు అని. మాది పల్లెటూరులో ఒక మధ్యతరగతి కుటుంబం సార్. పల్లెటూరు మధ్యతరగతి ఓకే, పొలాలు నగలు స్థలాలు ఏమాత్రం ఉండొచ్చు? పెద్దగా ఏమీ లేవు సార్. ఏమీ లేకుండా ఏం చేద్దామని వచ్చావు? ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. అవతల లక్షలు లక్షలు పట్టుకుని అవకాశం ఇస్తే చాలు అని ఎదురు చూస్తున్నారు ఎంతమంది. పెళ్లి పీటల మీద నుంచి లేచి వచ్చేసాను సార్. ఈ పెళ్లిపేటలో కత్తిపేటలో మన దగ్గర నడవో, ముందు వెళ్ళు. ప్లీజ్ సార్. ఎట్ లాస్ట్ ముహూర్తానికి టైం అవుతుంది, తొందరగా తీసుకురండి అమ్మాయిని. నేను చూసొస్తాలే బాబు. నన్ను బాగా డిసప్పాయింట్ చేశాడు ఆయన. డోంట్ వరీ, రేపొద్దు నువ్వు హీరోయిన్ అయిన తర్వాత ఆయనే డబ్బు సంచులతో నీ కోసం క్యూలో నిలబడతాడు. ఇప్పుడు ఏంటి చేయడం? చేసేదేముంది, వీళ్ళనంత త్వరగా ఇంటికెళ్ళి నువ్వు పెళ్లి పీటల మీద కూర్చోవడమే. పెళ్ళా? అస్సలు నాకు ఇష్టం లేదు. ఇష్టం లేని వాటిని చేయడమే జీవితం. అన్ని మన ఇష్ట ప్రకారం జరగాలంటే హైలీ ఇంపాసిబుల్ సచ్చా. మరో దారి దొరికేదాకా. అయినా నువ్వు ఖాళీయే కదా, ఖాళీగా ఉండేం చేస్తావు? పెళ్లి చేసుకుని కొన్ని రోజులు సరదాగా కాపురం చేయి. నోవే, అది తప్ప ఇంకేదైనా మార్గం చెప్పు. అమ్మాయి సునంద, అక్కడందరూ పెళ్లి కూతురు కోసం ఎదురు చూస్తున్నారు. నువ్వు అప్పుడు అనగా వచ్చి దీన్ని తీసుకొని రాకుండా ఇక్కడేం చేస్తున్నావమ్మా? అక్కడందరూ పెళ్లి కూతురు కోసమే ఎదురు చూస్తున్నారే. దాన్ని తీసుకొని కదులు. అమ్మా, అది సత్య కాదమ్మా, రాధిక.